హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఐఆర్‌తో పని లేకుండా 12వ పీఆర్సీ అమలు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమకు హక్కుగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం గత కొన్నేళ్లుగా నిరీక్షిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీట మాటలుగా మిగిలిపోగా కొత్తగా కొలువుతీరిన కూటమి ప్రభుత్వంపై వారు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక చాయ్ బిస్కెట్ మీటింగ్లతో కాలయాపన చేసిన గత అనుభవాల నేపథ్యంలో ఈసారైనా తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనైతే ఉద్యోగ పెన్షనర్స్ ఆశిస్తూ ఉన్నారు. గత 5 ఏళ్ల పాలనలో ఉద్యోగ సంఘాలతో జరిగిన అనేక సమావేశాలు ఫలించటం లేదు. ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు. మొదటిది చిన్న బకాయిల చెల్లింపు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్లు, మెడికల్ రియంబర్స్మెంట్, సరెండర్ లీవ్లు వంటివి చిన్న చిన్న బకాయిలు సుమారు 5,600 కోట్లున్నాయని, వాటిని చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అలాగే బకాయిల షెడ్యూల్ 11 పీఆర్సీ మరియు 10 టీఏ బకాయిల రూపంలో ఉన్నటువంటి 15,400 కోట్ల రూపాయలను చెల్లిస్తామని తెలిపింది. కానీ ఇంతవరకు వీటికి సంబంధించి చెల్లించడం లేదు. అలాగే పీఆర్సీపై కీలక ప్రకటన. ఉద్యోగ సంఘాలు ఐఆర్ అడగ్గా గత ప్రభుత్వం ఐఆర్ ఎందుకు 2024 జూలై నుంచి నేరుగా 12 పీఆర్సీని అమలు చేస్తామని అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ గారు మీడియా ముఖంగా ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలేవి నెరవేరలేదు. ఇక వాస్తవ పరిస్థితి, హామీలు ఇచ్చిన చెల్లింపులు మాత్రం అరాకొరగానే జరిగాయి. మార్చిలో కొన్ని, ఏప్రిల్ ఏపీజీఎల్ఐ మెడికల్ బిల్లులు, అలాగే 2022 నాటి సరెండర్ లీవ్ బిల్లులు మాత్రమే కొంతమందికి జమ అయ్యాయి. భారీ బకాయిల ఊసే లేకుండా పోయింది. ముఖ్యంగా 12 పీఆర్సీ కమిషన్ నియమించిన దానికి అవసరమైన సిబ్బందిని గత ప్రభుత్వం కార్యాలయాన్ని కేటాయించకపోవడంతో అది నామమాత్రంగానే అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇక కొత్త ప్రభుత్వం, కొత్త ఆశలు. 2 సంవత్సరాలు గడిచినా నిరీక్షణే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయిన ఉద్యోగుల సమస్యలపై స్పష్టమైన కార్యాచరణ ఇంకా ప్రకటించలేదు. ముఖ్యంగా ప్రమాణ స్వీకారానికి ముందు జూన్ నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదట్లోనే హామీ ఇచ్చారు. కానీ నేటికి నెరవేరలేదు. ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే పెరిగిన బకాయిల భారం. గత ప్రభుత్వం అంగీకరించిన 21,000 కోట్లు పెండింగ్ పడింది. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక 25,000 కోట్లు పెండింగ్ పడింది. మొత్తం 46,000 కోట్ల రూపాయల బకాయిలు ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందన్నమాట. సగటున ఒక్కొక్క ఉద్యోగికి లక్షల రూపాయల్లోనే రావాల్సి ఉందని ఏపీజేఏసీ అధ్యక్షులు పేర్కొన్నారు. ఆర్థిక శాఖ అధికారులు ప్రస్తుతం ఈ యొక్క బకాయిలను లెక్కగట్టి వాటిని దశల వారీగా ఎలా చెల్లించాలనే దానిపై ఒక షెడ్యూల్‌ను రూపొందిస్తున్నట్టు సమాచారము. ఇక ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్. ప్రభుత్వానికి విజ్ఞప్తులు. ముఖ్యంగా గౌరవప్రదమైన ఐఆర్ అండి. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా గౌరవప్రదమైన ఫిట్మెంట్‌తో మధ్యంతర భృతి ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలి. 12 పీఆర్సీపై స్పష్టత. 12 పీఆర్సీ కమిషన్‌ను పూర్తి స్థాయిలో పనిచేసేలాగా కమిషన్‌ను నియమించి చర్యలు తీసుకొని వేతన సవరణ ప్రక్రియ అనేది వేగవంతం చేయాలి. ఇకపోతే బకాయిల చెల్లింపులకు సంబంధించి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్. పేరుకుపోయిన 46,000 కోట్ల రూపాయలు అంటే గత ప్రభుత్వం సంబంధించినవి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్‌లో పడినటువంటి మొత్తం 46,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడానికి ఒక స్పష్టమైన కాలపట్టికను, అంటే ఏవి ఎప్పుడు చెల్లింపులు జరగొచ్చు అనే ఒక అవగాహన, ఒక ఐడియా. అలాగే ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి వారి వారి పే స్లిప్‌లలోనే టోటల్ వారికి రావాల్సిన బకాయిల వివరాలు కూడా ప్రచురించినట్లయితే ఇది ట్రాన్స్‌పరెంట్‌గా, అంటే ఎవరికి ఎంత రావాలి అనే ఒక స్పష్టమైన ప్రణాళిక వారు వేసుకోగలుగుతారు.
ప్రభుత్వం కూడా ఎప్పుడు ఎంత అమౌంట్ ఇవ్వాల్సి ఉంది. తదనుగుణంగా సో, ఉద్యోగులు కూడా ఒకేసారి ఏమి అడగటం లేదు. ఒకేసారి అంతా రావాలి అని జెప్పేసి సగటు ఉద్యోగికి 2-4,00,000 లేదా 5,00,000 వరకు వారి బేసిక్ పేని బట్టి, వారి క్యాడర్‌ని బట్టి వాడికి రావాల్సినటువంటి అరివియర్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో, ఒకేసారి వీరేమి డిమాండ్ చేయడం లేదు. కానీ ఎప్పుడు ఇస్తారు? మాకొక ఎంత ఉన్నాయి? ఎప్పుడు ఇస్తారు? అనే ఒక ధైర్యం కల్పించండి. మాకో భరోసా ఇవ్వండి. సో, తదనుగుణంగా చెల్లించాల్సినవి ఇవేమీ ఉచితాలేమి కావు. సో, ప్రభుత్వము న్యాయబద్ధంగా చెల్లించాల్సిన అవసరం ఉన్న బకాయిలే కాబట్టి వీటిని త్వరితగతిన ప్రభుత్వము వీటిపైన ఒక చర్య తీసుకోవాలి. దీనికంటూ ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉండాలి అని జెప్పేసి కోరుతున్నారు. సో, డీఏల విడుదల. పెండింగ్‌లో ఉన్న డీఏలలో కనీసం 2 డీఏలనైనా సో, 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో అట్‌లీస్ట్ 2 అయినా ఇది ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం కానుకగా విడుదల చేయాలని కోరుతున్నారు. ఏపీ జేసీ అధ్యక్షులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించి పేరుకుపోయిన బకాయిలను విడుదల చేయాలని కోరుతున్నామన్నారు. మాకన్ని జిల్లాల్లోనూ ఉద్యోగుల మద్దతు పుష్కలంగా ఉంది అని ప్రభుత్వానికి గుర్తు చేశారు. సో, ఉద్యోగి, ఉపాధ్యాయ పెన్షనర్స్ అందరూ కూడా ఈ ఆగస్టు 15 నాటికి ప్రభుత్వం తమకు శుభవార్త అందిస్తుందని, తమ ఆర్థిక కష్టాలకు ఒక పరిష్కారం లభిస్తుందని ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.